కొంచెం కూర్చొని భోజనం చేయడానికి మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఆ మెడికల్ షాప్లో ఉంటుంది. ఆ ఖాళీ సమయంలో 3-4 ఫ్రెండ్స్ వస్తే చీట్ల ప్యాకులు ఆడడం అంటే టైం పాస్కి అలా జరుగుతూ ఉండేది. సరే 10-12 ఏళ్ళు జరిగిపోయింది. ఒకరోజు ఒక కుర్రోడు వచ్చాడు మందుల కోసం వచ్చి, అది రాత్రి లేట్ అవర్స్ 11 అవుతుంది, వచ్చి మందుల కోసం వచ్చి అయ్యా మందులు అన్నాడు. మందులు అంటే ఇప్పుడు మందులు ఏంటరా బాబు, మేము ఏదో మంచి పనిలో ఉన్నారు, ఇలా ఆడుకుంటున్నారు అనుకుంటే, ఇప్పుడు కాదు రేపు పొద్దున్న ఇస్తానంటాడు. కాదు మా అమ్మకి సీరియస్గా ఉంది, ఇప్పుడే కావాలి మందులు అంటే, సరే అలా లేచి ఇద్దామనుకుంటాడు. ఈలోపు కరెంటు పోతుంది. కరెంటు పోతే తనకి ఇక్కడ ఏముందో ఇలా కళ్ళు మూసుకొని తీయగలడు. మెడికల్ షాప్లో జనరల్గా అలాగే ఉంటుంది. అందులో 10-12 ఏళ్ళ అనుభవం. అక్కడి నుంచి ఒక సీసా తీసి ఇచ్చాడు. చీకట్లో తీసి ఇచ్చినంత డబ్బులు తీసుకుంటాడు. పిల్లాడు వెళ్ళిపోతాడు. పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఆడుతున్న వాళ్ళు కూడా కరెంట్ పోయింది కదా, ఇంకేం ఆడతాంలో వెళ్ళిపోదామంటారు. వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈలోపు కరెంట్ వస్తుంది. కరెంట్ వస్తే ఇలాగ సరే ముందుకు ఆ క్యాష్ డెస్క్ దగ్గరికి వచ్చి ఇలా వచ్చి చూస్తాడు. ఒక్కసారి షాక్ కొన్నట్టు తల కొట్టుకుంటాడు. ఎంత పొరపాటు చేశాను, ఆ పిల్లాడు ఎక్కడున్నాడు వాడి కోసం వెతుకుతుంటాడు. ఎక్కడ కనిపించాడు, వాడు ఎవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. వచ్చాడు, మందులకు వచ్చాడు. ఏం జరిగింది అంటే తనకి ఇవ్వాల్సిన మందు, తను అడిగిన మందు కాకుండా ఈ ర్యాట్ బైట్ లిక్విడ్ ఇచ్చాడు, ఎలకల మంది ఇచ్చాడు. అది వాళ్ళ అమ్మకి పడితే చచ్చిపోద్ది. అది బాటిల్ చూస్తే అందరూ కేసు పెద్ద ఇదైపోతుంది. ఇన్నాళ్ళు ఉన్న పేరు పోద్ది, జైలు అయిపోద్ది, నానా బీభత్సం అయిపోద్ది. ఎలాగా విపరీతమైన టెన్షన్ పడుతుంటే అప్పుడు గుర్తొస్తుంది తండ్రి చెప్పిన మాట. వెనక్కి వెళ్తాడు. ధూళి పట్టేసి ఉంటుంది కృష్ణ విగ్రహం. అది తీస్తాడు. అది తీసి శుభ్రంగా దొరికి, అయ్యా నాకు తెలియదు, నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, ఇప్పుడు జరగకూడని ఘోరం జరిగిపోయేటట్టుంది, నేనా ఆపే పరిస్థితిలో లేను, వాడెక్కడున్నాడు తెలియదు, నిజంగా నువ్వు ఉంటే ఈ ఆపద నుంచి కాపాడు స్వామి, లేకపోతే నా కుటుంబం రోడ్డున పడిపోద్ది, నేను జైలుకి వెళ్ళిపోతాను, షాప్ మూసుకోవాలి, ఇంతకంటే మార్గం లేదు అని ఆయనకు మొక్కుంటాడు. కాసేపు కొన్ని క్షణాలు ఇలా జరుగుతాయి. ఆ పిల్లోడు మళ్ళీ పరిగెట్టుకుంటూ వెనక్కి వస్తాడు. వెనక్కి వస్తే వర్షం పడుతుంటుంది. వెనక్కి వస్తే ఏం జరిగిందంటే, అన్న ఇంకొక మంది ఇవ్వ, అర్జెంటుగా ఇవ్వ అంటాడు. ఏమైందంటే, మీరు ఇచ్చింది నేను తొందరపాటులో తీసుకెళ్తుంటే ఈ వర్షంలో జారి మందు కింద పడి పగిలిపోయింది సీసా అనగానే ఒక్కసారి అమ్మయ్య అనుకుంటాడు. గబగబా తీసి, పర్వాలేదు నాయన తీసుకెళ్ళి ఈ బాటిల్ తీసుకో, నా దగ్గర డబ్బులు ఏమన్నా మరి ఎలాగ నేను మళ్ళీ రేపిస్తాను, డబ్బు ఏం అక్కర్లేదు, నువ్వు ముందు తీసుకొని వెళ్ళు, నీకేమన్నా మందులు కావాలంటే ఇంకో గంట ఉంటాను ఇక్కడే, నువ్వు పర్వాలేదు, రాత్రి అయినా పర్వాలేదు రా, ఏ అవసరమైనా ఇక్కడే ఉంటాను. కట్ చేస్తే నీకు ఏ డోరు ఓపెన్ అవునప్పుడు 11th సెకండ్లో ఆయన మీద భారం పెట్టు, ఆ డోర్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. నీకెవరు అంటే అన్యదా శరణం నాస్తి అని నువ్వు ఎప్పుడైతే ఇంకా వేరే మార్గం లేదనుకున్నప్పుడు ఆయన మీద భారం అయి ఖచ్చితంగా ఆయన వస్తాడు. మీరు ఎలా